అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీ, రంగా గారి కుమారుడైన వంగవీటి రాధాకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీలో రాను ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాధా గారు 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత ఆయన పీఆర్పీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేశారు. అప్పుడు ఓడిపోయారు. 2014లో వైసీపీ తరఫున విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యి తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన రాజకీయ ప్రయాణాన్ని తెలుగుదేశం పార్టీతో పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. రాధాకృష్ణ గారి తండ్రి గారు వంగవీటి మోహన్ రంగా గారు గతంలో విజయవాడ కేంద్రంగా రాజకీయాలు రాష్ట్ర స్థాయిలో నడిపిన వ్యక్తి. మరీ ముఖ్యంగా కాపు కులాలన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్న పరిస్థితుల్లో కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి విజయవాడలో కాపు నాడని ఒక పెద్ద 10 లక్షల మంది జనంతో ఒక మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఒక రంగా గారితోనే సాధ్యపడింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా కాపులంతా కూడా రాజకీయంగా ఐక్యతగా ఉంటున్నారు. దానికి కారణం ఎవరు? వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఆ రోజు చేసిన ప్రక్రియ వల్లనే కాపులంతా కూడా ఐక్యత వచ్చారు. దానివల్లనే పుట్టిన పార్టీ పీఆర్పీ. అది కొన్ని అనుకోని పరిస్థితుల్లో చిరంజీవి గారు పీఆర్పీని క్లోజ్ చేసిన మరి తదనంతర పరిణామాల్లో 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థాపించినా కూడా మోరల్గా ఎక్కువగా అన్ని కులాలని చేర్చుకున్న కాపులకి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే కాపులందరూ కూడా జనసేనలో ఎక్కువ భాగం ఉన్నారు. కారణం ఏంటి? రాజకీయంగా కూడా కమ్మ రెడ్డిలే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఆధిపత్యాన్ని పొందుతున్నారు. మాకు కూడా జనాభా ప్రాతిపదికన మేము ఎక్కువ ఉన్నాము. సుమారు కాపులు అన్ని వర్గాలు కలిపి 85 లక్షల వరకు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అలాంటి పరిస్థితుల్లో కాపులందరూ కూడా రాజకీయ ప్రయారిటీ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 14లో జనసేన పార్టీ పెట్టినా కంటెస్ట్ చేయకుండా 19లో విడివిడిగా కంటెస్ట్ చేశారు. ఆ రోజు 14లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి చంద్రబాబు గారిని బలపరచాలి అని ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు జనసేన వాదులు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా 14 ఎలక్షన్స్లో టీడీపీని బలపరిచారు. 19 వచ్చేటప్పటికి పరిస్థితులు వేరే అయిపోయి పవన్ కళ్యాణ్ గారు వేరే కూటమి ద్వారా పోటీకి వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారు విడిగా పోటీ చేయటం, మధ్యలో వైసీపీ వాళ్ళు పోటీ చేయటం, ఈ 3 పార్టీల ట్రయాంగిల్ ఫైట్లో వైసీపీ అత్యధిక లాభం పొందేది. ఇప్పుడు 2019లో ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితులు అందరికీ తెలిసినవి. అయితే ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వలన నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. అందువల్ల వీళ్ళందరూ కూడా అటు జనసైనికులు నష్టపోయారు, ఇటు టీడీపీ వాళ్ళు నష్టపోయారు, జగన్ కామన్ మ్యాన్ కూడా నష్టపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేశారు. ఓటు చీలిపోకూడదు, అందరం కలిసి పోటీ చేయాలి, జగన్కు వ్యతిరేకంగా పోటీ చేయాలి అని ప్రక్రియని మొట్టమొదటి సూచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ సూచన మేరకు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ 3 కలిసి 2024 ఎలక్షన్లో గెలుపొందారు. అయితే ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాధాబాబు విజయవాడలో చాలా నిజాయితీపరుడు, మంచి మనిషి, అన్నింటికి మించి అందరినీ ఆదుకునే వ్యక్తి. ఆయన చేతనైన సహాయం వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి చేసే వ్యక్తి. రాధాబాబు 2019లో తెలుగుదేశం పార్టీలో చేరినా ఆయన 19 ఎలక్షన్లో పోటీ చేయకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. ఇప్పుడు 2019 ఎలక్షన్లో అలాంటి రాధా గారు తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాధా గారికి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఆఫర్ చేశారు. ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అది చేస్తాం ఇది చేస్తామన్నారు. అయినా సరే ఆయన వైసీపీ పార్టీలో చేరల. తెలుగుదేశం పార్టీలో చేరక మునుపు వైసీపీలో ఉంటే రాష్ట్ర యువజన విభాగానికి వంగవీటి రాధా గారిని ప్రెసిడెంట్గా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టైంలో ఆయన ఏదన్నా ఓన్గా కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకులు సృష్టించేవారు. నా పర్మిషన్ లేకుండా వాళ్ళ తండ్రి విగ్రహాల ఓపెనింగ్ కూడా రాధాబాబుని వెళ్ళనిచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో 19లో ఎలక్షన్లో పోటీ చేయకుండా ఆయన విజయవాడలో
సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉండటం వల్ల ఆయన పోటీ చేయకుండా గద్దె రామ్మోహన్ గారిని బలపరిచారు. రాష్ట్రం మొత్తం తిరిగి పొందేందులో కూడా ఆయన ప్రచారం చేశారు, ఇది తెలుగుదేశం పార్టీకి. అయినా సరే ఆ రోజు ఆ ఎలక్షన్లో టీడీపీ ఓడిపోయినా సరే రాధాబాబు పార్టీని వీడకుండా టీడీపీలోనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కొడాలి నాని అప్పుడు మంత్రిగా ఉన్నారు, వంశీ, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. నాని, వంశీ, రాధా ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో తీసుకురావాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు రాధా గారికి. ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు, డబ్బులు ఇస్తా ఉన్నారు, నువ్వే పని కావాలో చేసి పెడతా ఉన్నారు, అనేక రకాలైన ఆఫర్స్ ఇచ్చారు ఎవరికి, రాధా గారికి. అయినా సరే ఆయన వైసీపీ పార్టీలో చేరల, ససేమిరా చేరల. ఆయన చేరకుండా జనసేనలో కూడా చేరల. టీడీపీ పార్టీని నమ్ముకున్నాను, నేను టీడీపీతోనే నా ప్రయాణం, నేను కావాలనుకున్నాను, నాతో రండి అని ఆయన పిలిపించారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఆయన పనిచేయడం జరిగింది వంగవీటి రాధాకృష్ణ గారు. దాని వలన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనూహ్యమైన మెజార్టీ వచ్చింది. అటు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, రాధా గారు ఒకవైపు, కాపులందరినీ ముక్తగంటంతో ఏకం చేసుకొచ్చారు. వన్ సైడ్ ఓటింగ్ చేశారు కాపులు మొన్న జరిగిన 24 ఎలక్షన్లో. దానివల్ల అత్యధిక మెజార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 నుంచి 93,000 దాకా వచ్చినట్టు. దానికి కారణం ఏంటి, ఓట్ షేరింగ్ చిరిగిపోలే, కాపులంతా ఐక్యతతో కూటమికి ఓటేశారు. మళ్ళీ అదే కాకుండా రాధాబాబు కూడా, వంగవీటి రాధా అభిమానులు కూడా అందులో ఉండటం వల్ల, అందరూ కలిసి ఓటు చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న బీసీ ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి ఉండటం వల్ల, అందరూ కలవడం వల్ల మంచి అత్యధిక మెజార్టీలతో 124 సీట్లు గెలుతా కారణం. దాంట్లో ఒక పాత్ర రాధాబాబుది, వంగవీటి రాధాకృష్ణ గారిది. ఆయనకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని అందరూ ఊహించారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న, రాయలసీమలో ఉన్న బలిజ సోదరులతో సహా అందరూ కాపు సోదరులంతా కూడా ఊహించారు ఏమని, రాధా గారికి మంత్రి ఇస్తారని. డే బై డే లేట్ అవుతూ ఉంది, ఎమ్మెల్సీలు రాల, కోట ఖాళీ అవల. అందరూ కూడా ఊహించారు 24 మంత్రులు ఇస్తే ఇంకో మంత్రి రాధాబాబుగా ఉంచారు అనేది వంగవీటి రాధా అభిమానులంతగా అనుకున్నారు. అనూహ్యంగా జనసేనకి 4 ఇస్తున్నారు కాబట్టి అది 4వది జనసేనకి ఇవ్వటం వలన మరి రాధా గారికి ఏం చేస్తారనేది రాధా మిత్రమండలి, రాధా గారి అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మరి రాధాబాబుకి ఎమ్మెల్సీ చూరుకుంటారా, మంత్రిని చేస్తా అన్నారు కదా, మంత్రిని చేస్తారా చేయరా. ఒక సందర్భంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ రాధా భవిష్యత్తుకి నాది పూచి, రాధా అని నేను గుర్తుపెట్టుకుని రాధాకి మంచి భవిష్యత్తు కల్పిస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ హామీ ప్రకారమైన రాధాబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తున్నారని వంగవీటి అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు. అంతేకాకుండా జన సైనికులు కూడా కోరుకుంటున్నారు రాధా గారికి మంచి భవిష్యత్తు ఇప్పించాలి. ఎందుకంటే ఆ నాన్నగారు చనిపోయారు, తర్వాత అమ్మగారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత తదనంతరం వాళ్ళు తెలుగుదేశంలో రావటం, తెలుగుదేశంతో పాటు వచ్చి వైసీపీకి మారకుండా కూడా తెలుగుదేశం అభివృద్ధి కోసం కృషి చేశారు 1924 ఎలక్షన్లో. కాబట్టి రాధా గారికి సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి రాధా అభిమానులంతా కూడా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో రాధాకృష్ణ గారికి, అంటే అందరూ విజయవాడలో రాధాబాబు అంటారు, అందుకే రాధాబాబు గారికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే రాధాకృష్ణ గారికి రాజకీయ భవిష్యత్తు పబ్లిక్లో హామీ ఇచ్చారు, పర్సనల్గా కూడా కలిసిన తప్ప మాట్లాడుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇవ్వాలని చెప్పేది వంగవీటి అభిమానుల్లో ఉన్న కోరిక. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా లేదా ఎమ్మెల్సీ ఇచ్చి ఆపుతారా అనేది అర్థం కావట్లా. కార్యకర్తలు, అభిమానులంతా కూడా, రంగా అభిమానులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మేమందరం కూడా కాంగ్రెస్ అయినా సరే కాదని చెప్పి రాధాబాబు కోసం టీడీపీకి ఓట్లు వేసాము, మా రాధాబాబుకు న్యాయం చేయండి డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద గురుతరమైన బాధ్యత ఉంది. రాధాకి న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.